యేసు నామములో ఈ ఉపదేశమును సమర్పించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి సాతాను చీకటి అంధకార శక్తులు ఆకాశ మండలముంద చీకటి సమూహం అన్నిటినీ ఈ ఉపదేశమును అడ్డగింప చేయకూడదని యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు అటెండ్ అయ్యే అందరినీ తర్వాత అటెండ్ అయ్యే వాళ్ళు అందరినీ శరీర ప్రాణాత్మలతో సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావముని తండ్రి అయిన యెహోవా దేవునికే ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. పోయిన 2 వారం నుంచి కొన్ని విషయాలు మనం వెనకిడికి తెచ్చుకుని తర్వాత ఈరోజు వాక్య భాగం వెళ్దాం. మొదటి వారం మనం 2 సూత్రాలు రెండు ప్రిన్సిపల్ మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు రియాక్టివ్ మోడ్లో ఉండకూడదు, ప్రోయాక్టివ్ మోడ్లో ఉండాలని చెప్పాం. అంటే రియాక్టివ్ అంటే వాళ్ళు ఏమన్నా చెప్తే అడ్డంగా మాట్లాడేది కాదు, వాళ్ళ స్థానముకు వెళ్ళిపోయి అర్థం చేసుకుని వాళ్ళను పెంచాలి. ఒకవేళ ఎలా పెంచాలని తెలియకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలనే నిరీక్షణ తల్లిదండ్రులు కలిగి ఉండాలి. నిరీక్షణ ఏంటి అనేటప్పుడు ఆ నిరీక్షణలు 2 ఏంటది? ఒకటి, వాళ్ళను దేవునిలో భయభక్తి కలిగిన వారై పెంచాలి. రెండవది, వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ సంకల్పం ఇవ్వాలి. ఈ 2 కలిగి ఉండాలి తల్లిదండ్రులు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏం చెప్పామంటే తల్లిదండ్రులు ఏదైతే పిల్లలతో మాట్లాడుతున్నారో దాన్ని ఆ తల్లిదండ్రులే చేయాలి. ఎందుకు? మనం ఏమన్నా చెప్పితే పిల్లలు వినరు, కానీ మనం చేసేది వాళ్ళు అలాగే చేస్తారు అని. ఇది మొదటి వారం మాట్లాడుకున్నాం. ఈ మొదటి వారం రెండవ వారం వచ్చేసి సూత్రం నంబర్ 3 అంటే ప్రిన్సిపల్ నంబర్ 3 ఏం మాట్లాడాము? ప్రిన్సిపల్ నంబర్ 3లో ఏం మాట్లాడామంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఒక్కరొక్కరితో విలువైన సమయమును వాళ్ళ శక్తిని ప్రతి ఒక్కరి దగ్గర విడివిడిగా వెచ్చించాలి. అలా వెచ్చిస్తే ఏమవుతుంది? ఒక బంధం, ఆ బాండ్ అనేది బాగా పెరుగుతాయి అని చెప్పేసి పోయినసారి మనం దాన్ని మెడిటేట్ చేస్తాం. ఎందుకు ప్రతి పిల్లల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర విలువైన సమయంను, శక్తిని మనం వెచ్చించాలి అంటే దానికే మాట్లాడుకున్నాం. ఏదైతే దేవునిలో తల్లిదండ్రులుగా మనం పట్టబడ్డామో బాగా అర్థం చేసుకోండి. దేవునిలో తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే పట్టబడ్డామో వాళ్ళు కూడా అలాగే పట్టబడాలి. అవునా కదా? పిల్లలు కూడా దేవునిలో పట్టబడాలి. రెండవది, దేవుని రాజ్యంలో ఎలాంటి విలువలు మనం కలిగి ఉన్నామో ఆ విలువలు వాళ్ళు కూడా తీసుకోవాలి. మూడవది ఏంటి? మనం ఏదైతే నమ్మకాలు కలిగి ఉన్నామో విశ్వాసము, ఆ విశ్వాసం వాళ్ళు కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ రావాలి అంటే తల్లిదండ్రులైన మనం ఏం చేయాలి? పిల్లలతో విడివిడిగా మన విలువైన సమయమును, మన శక్తిని వెచ్చించాలి అని చెప్పేసి దాన్ని ధ్యానం చేస్తాం. ఎందుకంటే 2 యూనివర్సల్ ట్రూత్, ఏది 2 యూనివర్సల్ ట్రూత్, 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటేంటి? మనం ఎంత స్ట్రాంగ్గా వాళ్ళతో ఈ బంధాన్ని పెంచుకుంటామో అంత మన దేవుళ్ళలో ఎలా పట్టుదలతో ఉన్నామో ఆ పట్టుదల వాళ్ళకు కూడా వస్తాయి. ఇది మొదటిది. రెండవది, ఒకవేళ మనం చాలా వీక్గా ఆ సంబంధాన్ని పెట్టుకుంటే, ఆ బంధాన్ని పెట్టుకుంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో అది వాళ్ళకు కూడా వీక్గానే వెళ్తాయి, సరిగ్గా వెళ్ళదు అని మనం చూసుకున్నాం. దాని తర్వాత ఒక 7 దారులు పిల్లలతో ఎలా ప్రేమను పంచుకోవాలి అని చెప్పేసి చూసాం. దాంట్లో మొట్టమొదటిగా ఒక్క విషయం మాత్రం తేటగా చూసాము, ప్రేమ భాష కదా. ప్రేమ భాషలను ఎలా వ్యక్తపరచాలి అని మనం చూసాం. ప్రేమ భాషలు ఏమైనా గుర్తుందా? ఎన్ని మొత్తం? 5 నంబర్ కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే చూడగానే చెప్పాలి. ఎగ్జామ్లు బిట్టి కొడతారా ఏంటి? అలాగే ఇంజనీర్ అయ్యారా లేదా? చూడగానే చెప్పండి. చెప్పండి, నేను చెప్తాను, వెయిట్ చేస్తున్నారేమో. మీరు దాన్ని ఒకసారి గుర్తెచ్చుకుంటే
ఇప్పుడు మర్చిపోయారు అనుకోండి, పిల్లలతో ఎలా ఎక్సర్సైజ్ చేస్తాం? పిల్లలతో ఎలా మనం చేసుకుంటాం? చేయలేము కదా. బహుమతులు కొనివ్వడం, వారిని శారీరకంగా దగ్గర తీసుకోవడం, ఫిజికల్ టచ్, అదే శారీరకంగా దగ్గర తీసుకోవడం, ప్రేమగా వారిని దగ్గర తీసుకోవడం, విలువని పోనీ ఒకసారి చూసి చెప్పండి. మన విలువైన సమయాన్ని చూడరా కేటాయించాలి. పైన చూసి చెప్పండి, అక్కడ నుంచి చూడండి. వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఏంటి? మాటలతో గుర్తించాలి, వాళ్ళ మాటలతో గుర్తించాలి. రెండవది ఏంటి? మన విలువైన సమయమును వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో గడపాలి. మూడవది ఏంటి? బహుమతులు ఇవ్వాలి. బహుమతులు కూడా మన ఇష్టాన్ని ఇవ్వకూడదు, వాళ్ళ ఇష్టాన్ని ఇవ్వాలి. అలాగని లోకం సంబంధించింది ఇవ్వకూడదు. మూడవది ఏంటి? సేవ చేయాలి. అంటే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి పనులు చేయాలి, పనులు చేసి పెట్టాలి, క్రియలు చేయాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి, నా తండ్రి నా కోసం ఇది చేస్తున్నాడు. ఏదైనా ఉండొచ్చు, నా తల్లి నా కోసం ఇది చేసింది అని చెప్పేసి. నార్మల్గా తల్లిదండ్రులు చేసేదే, మరి అది వాళ్ళకి తెలియాలి. ఐదవదేంటి? ఫిజికల్ టచ్. అంటే దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకోవడం, గొజ్జవడం, లేకపోతే హ్యాండ్ షేక్ ఇవ్వడం, వెనక్కి భుజమేనా, భుజం అలాగా తట్టడం, ఇవన్నీ అప్రిషియేట్ చేసేది కదా. ఇవన్నీ ఆ సమయంలో ఏం చేయాలి? చేయాలి. చేస్తేనే కదా అర్థమవుతుంది, లేకపోతే ఎలాగ అర్థమవుతుంది? దీంట్లో ఈ ప్రేమ భాష ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే బాగా అర్థం చేసుకోండి. 4 మంది పిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రేమ భాషకు ఇష్టపడి ఉంటారు, వాళ్ళు అదే కలిగి ఉంటారు. మీరు ఎలాంటి రకమైన ప్రేమ చూపించినా వాళ్ళు ఏదైతే ప్రేమ భాషలు కలిగి ఉన్నారో, అంటే వాళ్ళకి ఈ 5 ప్రేమ భాషల్లో ఏదైతే ఇష్టమో దాంట్లో మీ ప్రేమను మీరు వ్యక్తపరచలేదు అంటే వాళ్ళు ప్రేమ పొందిన వాళ్ళు అవ్వరు, ప్రేమను వాళ్ళు పొందలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రేమను పొందే ఆ విషయం వచ్చేసి ఆ దారి, ఈ దారి, ఈ 5 దారుల ఒకటో రెండో. మొదటిగా ఈ 5లో ఏది వాళ్ళకి బాగా ఓకేనో దాని ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ అంటారు, అంటే ప్రధాన్యమైన ప్రేమ భాష. ఇంకోటి రెండవది ఏది వాళ్ళకి ఇష్టమో దాని సెకండరీ లవ్ లాంగ్వేజ్, రెండవ ప్రేమ భాష అని మనం చూసుకున్నాం. ఎవరన్నా ఆలోచన చేస్తారా? పోనీ మీ పిల్లలు ఉంటే మీ పిల్లలతో దీని గురించి ఏమైనా మాట్లాడారా, తెలుసుకున్నారా? అవన్నీ మీరు చేసి ఉండరు. ఎందుకు చెప్పండి? ఆ బైబిల్ ఉండేది అన్నీ చేయగలమా ఏంటి? బైబిల్ ఉండేది అన్నీ చేస్తామా ఏంటి? వింటాము, మేము వినాలి, బైబిల్ తెలుసుకోవాలని అనుకున్నాం కాబట్టి మేము విన్నాము. ఏం ఆలోచన చేస్తున్నారు డీప్గా? కొంచెం దీని గురించి ఎక్సర్సైజ్ చేశారా? చేయాల్సిన అనిపించిందా? అనిపించట్లా. తెలియదు, చేయలేదు. తెలిసేటప్పుడు చేయాలి కదా. ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. సరే, ఇప్పుడు ఈ ప్రేమ భాష 5లో మీ పిల్లలకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రధాన్యమైన ప్రేమ భాష ఏది అని తెలిసి ఆ ప్రేమ భాష ద్వారా మీరు వ్యక్తపరిస్తే వాళ్ళు ప్రేమను పొందుతారు. లేకపోతే మీరు చూడండి, 2-3 ఉండే పిల్లలకు మీరు ఒకే ఐటమ్ 10 తీసుకొచ్చి మీరు అలా పంచి ఇచ్చారనుకోండి, ఒక్కడు హ్యాపీ తీసుకెళ్తాడు, ఇంకోడు ఇది వద్దని ఏడుస్తాడు. ఎందుకు? అందరు మీ పిల్లలే కదా, మీరు కన్నవాళ్ళే కదా, మీరే కదా తల్లిదండ్రులు. సో మీరు ఒక్క విషయాన్ని 3 పిల్లలు 9 తీసుకొచ్చారు, 3 ఇచ్చారు, ఒకడు తీసుకుంటాడు, ఇంకోడు నాకు ఇది వద్దు, నాకు అది కావాలి అంటాడా అనరా? ఇంకోడు ఏం చేద్దాంలే, వచ్చింది ఓకే అని చెప్పేసి తీసుకుంటాడు. అర్థం ఏంటి? అది వాడికి సెకండరీ ప్రేమ భాష, రెండవది ప్రేమ భాష. ఇలా ఆలోచన చేస్తే మన ఇంట్లో మన పిల్లలు అలాగే ఉన్నారు. పోనీ మనం మాత్రం ఎలా పెరిగాం? మనం కూడా అలాగే కదా. మన అన్నదమ్ములు ఉంటే తల్లిదండ్రులు ఇచ్చింది అన్నీ తీసుకున్నావా? ఇవ్వనిందే అడుగుతాం. ఎందుకు? మనకు అది ఇష్టం కాబట్టి. ఇంకోటి, ఇచ్చే విధానం కూడా చూస్తాం, కొంత పెరిగిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడే విధానం చూస్తాం. మనం చూసి అదే ఇలా మాట్లాడతావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనుకున్నారు? తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఇదే. పిల్లలకి ఏది ఎలా చెప్పితే వాళ్ళకి అది రీచ్ అవుతుందని తెలియని తల్లిదండ్రులు ఉంటే ప్రాబ్లం వస్తాయి. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
దీన్ని తప్పితే ఇంకోటి లేదు. మన ప్రేమను వ్యక్తపరిచి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఈ 5 తప్పితే ఇంకో మార్గం లేదు. అందుకని మన పిల్లలు వాళ్ళు మన ప్రేమను పొందాలంటే ఏదైతే వాళ్ళు మొదటి ప్రేమ భాషను కలిగి ఉన్నారో, రెండో ప్రేమ భాషను కలిగి ఉన్నారో, దాని ద్వారా ప్రేమను వ్యక్తపరిస్తే కరెక్ట్ అందుకుంటారు. దానికన్నా ముందు మనలో ఉండే ప్రేమ భాష ఏంటి? 5లో మనం ఏం కలిగి ఉన్నాం? మొదటిదేంటి, రెండవది ఏంటి? అలాగే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో విడివిడిగా మొదటిదేంటి, రెండవదేంటి, మొదటిదేంటి, రెండవదేంటి అన్ని మనం తెలుసుకుంటే అది కరెక్ట్గా వాళ్ళకి వెళ్తాయి. మరి దీన్ని పెట్టుకుని ఈరోజు వాక్య భాగం వచ్చేసి పిల్లలు విధేయతగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలా బోధించాలి, లేకపోతే పిల్లల్ని ఎలా తీసుకురావాలి. విధేయత అనగానే మనం ఏం చెప్పినా ఎస్ డాడీ, ఎస్ మామ్ అని చెప్పేది కాదు. ఓకే తండ్రి, ఓకే అమ్మ అని చెప్పేది కాదు. దేవునిలో విధేయతగా ఉంటే ఇంకా మొత్తానికి విధేయుడే కదా. అది ఎలా అనేది మనం చూసుకుందాం. ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనములు మైక్ తీసుకుని చదివేసి మైక్ ఆఫ్ చేయండి. ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 3 వచనములు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. చూసారా ఈ వచనం ఏం చెప్తుందో? పౌలు అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాపిచ్చాడంటే, ఇంకోసారి చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. చూడండి, ప్రభువునందు ముందు దేవుని పెట్టాడు. పిల్లలారా అని పిలిచి ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇదే ప్రభువునందు అదే ఇంపార్టెంట్ ఇక్కడ. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మరి ఎక్కడ? దేవునిలో. ఎందుకు అనేటప్పుడు బాగా వినండి. అల్టిమేట్ అథారిటీ. ఇప్పుడు కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ముందు ఎవరుంటారు? తల్లిదండ్రులు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళే ముందు వస్తారు. తల్లిదండ్రులు అంటే ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో. ఇప్పుడు కుటుంబంలో దేవుడు ఎలా సెట్ చేశాడు తెలుసా? ఈ లోపల డెప్త్లో చూస్తాము. దేవుని తర్వాత ఏసయ్య తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. అంటే తల్లిదండ్రుల భర్త ముందు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు పెట్టారా? ఇది దేవుని రాజ్యం. కుటుంబాన్ని అలాగే పెట్టాడు దేవుడు. తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలు. తల్లిదండ్రులకు తర్వాతనే పిల్లలు. దేవుడు తన సృష్టిని ఎలా కాపాడుకుంటాడో అలాగే పిల్లలను అదే రీతిలో కాపాడుకోవడానికి తల్లిదండ్రులకు హక్కిచ్చాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర ఒక 10 సంవత్సరాల వరకు ఏమైనా చేసుకుంటుందా? సొంతంగా ఏమైనా చేయగలిగిన కెపాసిటీ ఉందా? లేదు. ఎవరు చూసుకోవాలి కదా? అలాగే పెట్టాడు దేవుడు అలాగే పెట్టాడు. తేటగా చూసుకుందాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి. ఇది ధర్మమే. ఓకే, మీకు ముందు విషయం చెప్తాను. చదవడానికి కోసం ఈ 3 వచనాలు తెలుగులో చదువుతున్నాం, కానీ తెలుగులో కరెక్ట్గా లేదు. అర్థమైందా? తెలుగులో ఈ 3 వచనాలు అంటే కరెక్ట్గా లేదంటే ఏం చెప్తున్నానంటే, కరెక్ట్గా మనం ఏం అర్థం చేసుకోవాలో ఆ రీతిలో లేదు. తెలుగులో ఏం చేశారంటే పదాలు సరిగ్గా కనుక్కుని సింపుల్గా చేసేశారు. అందుకని తెలుగులో చదువుకుందాం. ఇంగ్లీష్ వెర్షన్లో NLT వెర్షన్ తీసుకున్నాను. చాలా తేటగా ఉంది, ఒరిజినల్ భాషకి దగ్గర ఉంది. అందుకని దాన్ని తీసుకున్నాం. సరేనా? ఓకే, మొదటి వచనం ఏం చెప్తుంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి. ఇది ధర్మమే. ఓకే, ఇక్కడ ఇది ధర్మమే అని ఉన్నదానికి ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడింది ఏం తెలుసా? ఇదే మీరు చేయవలసిన సరైన విషయం అని చెప్పింది. ఇప్పుడు ధర్మం అంటే మనకు ఏం అర్థం అవుతుంది? బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే దీంట్లో ఒరిజినల్ భాషలో ఇదే అంటే ఇది మాత్రమే మీరు చేయవలసిన సరైన విషయం. ఎవరికి? పిల్లలను చూసి పౌలు రాస్తున్నాడు. ఏమని? పిల్లలారా ప్రభువునందు దేవునిలో
మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది మీరు చేయవలసిన సరైన విషయం అని చెప్పేసి మొదటి వచనం. రెండవ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు మీకు, ఎవరికి? పిల్లలకు మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదవు. ఇది రెండవ వచనంలో లేదు, ఇది మూడవ వచనంలో ఉంది. ఇంగ్లీష్ లో మూడవ వచనంలో 2, 3 కలిపి ఉంది. సరేనా? ఓకే, చదవండి. రెండవ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మొదటిది అయిపోయిందా? 3 అయిపోయింది. చూసారా? ఒక మేజర్ పార్ట్ ఇక్కడ మిస్సింగ్. తెలుగులో లేనే లేదు. అది చెప్తాను నేను ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఇప్పుడు ఈ వచనం మీకు అర్థమైంది కదా? ఇంకోసారి చదివండి 3 వచనములు కంటిన్యూగా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, ఇక్కడ సింపుల్ గా ఈ వచనంలో మన తెలుగులో మనకు ఉండే దాని ప్రకారం చూస్తే, పిల్లలు దేవుని యందు వాళ్ళ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అలాగా విధేయులై ఉండి తల్లిని తండ్రిని సన్మానిస్తే ఈ భూమిలో ఏముంది? దీర్ఘాయుష్, ఎక్కువ రోజులు బతుకుతారు అని ఉంది. అంతే కదా? ఓకే, మరి ఏమేమి లోతుగా ఈ వచనంలో ఉంది అని మనం చూస్తే, ముందుగా ఇక్కడ పిల్లలారా అని ఉంది కదా. ఈ పిల్లలారా అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం చిల్డ్రన్. సరేనా? మరి ఈ చిల్డ్రన్కి గ్రీకు పదంలో 4 ఉంది. 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు ఏంటి అని మనం చూడ దీనికన్నా, పుట్టినదా నుంచి మొదటి 3 సంవత్సరములకు ఓ పదం వాడబడింది. 4వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు ఇంకో పదం వాడబడింది. 8 నుంచి 12వ సంవత్సరం వరకు ఇంకో పదం వాడబడింది. 13 నుంచి ఆ తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళు డిపెండెంట్ అయి ఉండే వరకు, అంటే 13వ వయసు నుంచి ఒకవేళ 35 వరకు ఇంకా పిల్లలు తల్లిదండ్రులే డిపెండ్ అయి ఉన్నారంటే ఇంకా వాళ్ళు పిల్లలే. దానికి ఒక పదం వాడబడింది. ఇక్కడ వాడబడిన పదం పిల్లలారని ఉంది కదా. ఈ చిల్డ్రన్కి వాడబడిన పదం ఏం పదం అంటే, 13 వయసు నుంచి తల్లిదండ్రులకు ఎంతవరకు వాళ్ళు తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ పౌలు మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురిని కాదు. ఏ ముగ్గురిని? పుట్టిన దాని నుంచి 3 సంవత్సరాల వరకు కాదు, 4వ సంవత్సరం నుంచి 7 వరకు కాదు, 8 నుంచి 12 వరకు కాదు, 13వ ఏట నుంచి తల్లిదండ్రులను ఇంకా ఆధారపడే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు చదివించారు, సరేనా? చదివేరు, డిగ్రీలు వచ్చింది, జాబ్ రాలా, ఏం చేస్తారు? బయట ఎక్కడ వెళ్ళరు కదా, తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉండాలి కదా. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడబడింది. అర్థమైందా? దీనికి గ్రీకు పదంలో వాడబడిన పదం టెక్నాన్. ఏమంటారు? టెక్నాన్. నేపియాన్, పాడియాన్ నుంచి చాలా ఉన్నాయి. మన అది కాదు, టెక్నాన్ అనే ఒక పదం మాత్రమే. వీళ్ళెవరు? 13వ ఏట నుంచి తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉండే వాళ్ళందరూ వాళ్ళ గురించి ఇక్కడ. అంటే మనం కరెక్ట్ చూసుకుంటే ఈ పదం దేని చెప్తుందంటే, వయసు కన్నా రిలేషన్షిప్ను చూపిస్తుంది. వయసు కన్నా, ఎందుకంటే వయసు అంటే ఇప్పుడు 7 నుంచి 12 వరకు అనుకోండి, ఇది వయసు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ 13 నుంచి వీళ్ళు తల్లిదండ్రులను ఎంతవరకు ఆధారపడతారో అంతవరకు అని చెప్పేటప్పుడు ఇది వయసు కన్నా సంబంధాల గురించి మాట్లాడింది. సరేనా? ఈ పదం సరే. ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఏ వయసులో? ఈ టీనేజ్ ఉందే 13 సంవత్సరాలు మొదలైన దాని నుంచి పిల్లలు చేసే ఒక పొరపాటు ఏం తెలుసా? తల్లిదండ్రులకి అడ్వైస్ చేయడానికి మొదలు పెడతారు. ఎవరికి? ఈ వయసులో మీరు బాగా గమనించి చూడండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇంకా మీకు చిన్నపిల్లలు ఉంటారు, ఇంకా పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు వస్తారు కదా. అప్పుడు చూడండి, 12 వయసు వరకు ఏ ఉండవు, ఏ వ్యతిరేకత ఉండవు. 13 ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెడతారు. మొదలు పెడతారు? తల్లిదండ్రులకి అడ్వైస్ ఇస్తారు. ఎందుకంటే
వాళ్ళు కొంచెం 5 సంవత్సరంలో స్కూల్లో జాయిన్ చేస్తామా, మరి ఇప్పుడు మూడులో చేస్తున్నాం, 3.5 కదా, 2.5 చేస్తున్నాం. ప్రీ కేజీ నుంచి మొదలు పెడితే 2.5 సంవత్సరములు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఈ 2.5, 3.5, 4.5 ఇలా వచ్చి 12 వరకు ఏం చేస్తారంటే కొన్ని విషయాలు తెలుసు వీళ్ళకి. బయటికి వెళ్ళారు కదా స్కూల్కి, అది తెలిసి వెళ్ళి ఈరోజు ఇంకా అవసరం, ఇంకా ఏమి బయట వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, దీంట్లో ఉంది అన్నీ చూసుకుంటున్నారు. అన్నీ చూసుకుని ఏం చేస్తారు తెలుసుకుని తల్లిదండ్రులకు తెలియదని చెప్పేసి చాలా విషయాలు నేర్పుతారు. అది పిల్లల పొరపాటు, పోనీ తల్లిదండ్రులకు అలా పిల్లలు మాట్లాడితే, పిల్లలు అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఇంకా ఉత్సాహపరిచి సంతోషపరుస్తారు. అప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారు ఆలోచన చేయండి, అడ్డంగా పెరుగుతారు. తల్లిదండ్రులే అంటే కరెక్ట్ చేయాల్సిన తల్లిదండ్రులే కరెక్ట్ చేయకుండా పొంగిపోతే తల్లిదండ్రులను డామినేట్ చేసిన పిల్లలు బయటికి డామినేట్ చేస్తారా చేయరా? అప్పుడు ఇలా తల్లిదండ్రులతో మాట్లాడేప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి, బాబు నీ వయసుకు నువ్వు వేరే విషయాల్లో సంతోషంగా అన్ని మాట్లాడు, కానీ ఇలాంటి పెద్ద మాటలు ఇప్పుడే వద్దని అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది కరెక్ట్ టైం కాదు అని తల్లిదండ్రులు చెప్తున్నారు, వినాలి అని అనిపిస్తుంది. మరి వదిలేసి మనం ఏం చేస్తాం, సంతోషిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ ఈ విధేయులై ఉండు అని చెప్పేసి ఒక పదం వచ్చింది కదా, పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులై అని ఇక్కడ ఉన్న తెలుగు పదానికి వాడబడిన ఇంగ్లీష్ పదం ఒబీడియన్స్ ఉంటుంది కదా. ఈ ఒబేగా వాడబడిన గ్రీక పదం ఉపాకువా. ఏంటి ఉపాకువా అంటే దీని ఏమర్థం అంటే, నీకు పైన ఉండి ఎవరు ఏం చెప్పినా నువ్వు వినాల్సిందే అనేదే విధేయత. ఇక్కడ వాడబడిన పదానికి అర్థం ఏంటి, నీ పై వాళ్ళు ఎవరో వాళ్ళు ఏం చెప్పినా నువ్వు వినాలి, నీ పై వాళ్ళు ఏం చెప్పినా దానికి సమర్పించుకోవాలి, నీ పై వాళ్ళు ఏం చెప్పినా దాన్ని చెయ్యాలి అనే పదం ఇక్కడ వాడబడింది. పౌలు ఇక్కడ ఈ పదం వాడాడు. పౌలు ఏం చేశాడు, గ్రీక పదంలో ఈ ఉపాకు అనే పదం వచ్చేసి వాడాడు. అంటే ఇక్కడ పిల్లలు ఎంతవరకు తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారు అంటే దాని ఏమర్థం, తల్లిదండ్రులను ఆధారం చేసి ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఏం చెప్పినా వినాలి, చెయ్యాలి, సమర్పించుకోవాలి అనే అర్థంతో ఇక్కడ అది రాయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా, మనం మాట్లాడేది అన్ని కూడా ఇది వాక్యానుసారం. మనం ఎక్కడి నుంచో మాట్లాడాలి, బయట నుంచి అయినా మాట్లాడుతున్నామా, లోకం నుంచి అయినా తీసుకున్నామా, లేదు, వాక్యానుసారం ఇది. ఓకే, ఇప్పుడు పిల్లలు 3 కారణాల కోసం తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది పిల్లలు 3 కారణాల కోసం తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. 2 కారణములు ఇదే ఎఫెసు సంఘము రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏ వచనంలో ఉంది, 2 కారణాలు కూడా 3వ వచనంలో ఉంది. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండడానికి మొత్తం 3 కారణాలు, దాంట్లో 2 కారణాలు ఎఫెసు సంఘం రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. ఇంకొక కారణం 1వ వచనంలో ఉంది. మనం ఒకటి తర్వాత చూస్తాం. మొదటి కారణం ఏంటి అంటే 3వ వచనం చదవండి. మీరు దాంట్లో తెలుగు లేదు, అందుకని ఇప్పుడు ఏదైతే వద్దు, తెలుగు లేదు. మొదటి కారణం ఏంటంటే నేను ఇంగ్లీష్లో మీకు చదువుతా. అక్కడ ఏముందంటే, ఇఫ్ యూ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, మీరు మీ తల్లిదండ్రులను మర్యాద చేస్తే, సన్మానిస్తే, సరేనా, చేస్తే థింగ్స్ విల్ గో వెల్ ఫార్ యూ, అంటే అన్ని మీకు సక్రమంగా జరుగుతాయి, జరిగే విషయములు అన్ని చాలా చక్కగా మీకు జరుగుతాయి అనేది మొదటి కారణం. అది తెలుగు లేనే లేదు, తెలుగులో ఒకే ఒకటి దీర్ఘాయుషంచి మాత్రమే ఉంది కదా. ఓకే, ఇది మొదటి కారణం. మేలు నుంచి పదం ఉందా? ఓకే, మేలు అనే పదానికి మనం ఇలా తీసుకోలేము కదా. ఇక్కడ ఏముందంటే థింగ్స్ విల్ గో వెల్ ఫర్ యూ, అంటే అన్ని విషయములు నీ జీవితానికి కలిగి ఉండాల్సిన అన్ని విషయములు నీకు కరెక్ట్గా సరిగ్గా వెళ్తాయి అనేసి ఇక్కడ తేటగా రాయబడింది. ఇది మొదటి కారణం. ఇప్పుడు చూడండి, పిల్లలకు వాళ్ళ జీవితంలో అన్ని విషయాలు కరెక్ట్గా వెళుతాయంటే ముందుగా పిల్లలకు మంచిదా పెద్దవాళ్ళకి మంచిదా?
పిల్లలకేనా? పిల్లలకే మొదటిగా మంచిది. అందుకే ఇప్పుడు మనం మాట్లాడే అంశం కూడా ఏంటి, 3 కారణాల కోసం పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇదైనా మాట్లాడేది. మొదటి కారణం ఏంటి? పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉంటే వాళ్ళ జీవితంలో, పిల్లల జీవితంలో అన్ని కూడా చక్కగా సమకూడి వాళ్ళ జీవితం కొనసాగుతాయి. ఇది మొదటి కారణం. దీనివల్ల మంచిది ఎవరికి? పిల్లలకే. ఎందుకు? మంచి జీవితం పిల్లలే పొందుకోబోతున్నారు. ఎందుకంటే దేవుడు మన అందరి దగ్గర, పిల్లల దగ్గర మాత్రం కాదు, మన అందరి దగ్గర దేవుడు ఎదురు చూస్తుంది విధేయత. విధేయత అనేది దేవుడు మన అందరి దగ్గర, పిల్లల దగ్గర మాత్రం కాదు, మన అందరి దగ్గర దేవుడు ఎదురు చూస్తున్నారు. దీని ఆధారం చేసే యేసయ్య ఒకసారి చెప్పారు. ఏం చెప్పాడు తెలుసా? నేను మీకు జీవితమును ఇవ్వబోతున్నా అని చెప్పాడు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ గివ్ యూ లైఫ్, అబండెంట్ లైఫ్ అన్నాడు. ఏమన్నాడు? ఐ గివ్ యూ లైఫ్, అబండెంట్ లైఫ్. లైఫ్ అంటే రక్షణ, అంటే మనకు చావు లేదు, మరణం లేదు, రక్షణ ఇవ్వడానికి వచ్చానన్నాడు. మరి అబండెంట్ లైఫ్ అన్నాడు కదా, అది ఈ లోకంలో. నన్ను మీరు రక్షకుడుగా అంగీకరిస్తే ఈ లోకంలోనే పరలోక జీవితమును మీరు ఇక్కడ రుచి చూస్తారు అని చెప్పి అబండెంట్ లైఫ్ ఉన్నాడు యేసయ్య. మరి పాత నిబంధన గ్రంథం కూడా ద్వితీయోపదేశ కాండం 6:24 టక్కమని తీయండి. ద్వితీయోపదేశ కాండం 6:24లో తండ్రి అనే దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? మన అందరి దగ్గర ఎదురు చూస్తున్నారు, మన ఆయనకి విధేయులై ఉండాలి, ఎందుకంటే అది మనకే మంచిది అన్నాడు. అది దేవునికి విధేయులై ఉంటే అది ఎవరు విధేయులై ఉన్నారో వాళ్ళకి మంచిది. ద్వితీయోపదేశ కాండం 6:24. మనకు నిత్యము మేలు కలుగుటకై, చూసారా, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి అంటే విధేయులై ఉండి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మోసే అక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మీరు అందరు బాగున్నారు కదా, ఈరోజు మీరు అందరూ వాగ్దాన భూమికి వచ్చారు, బాగున్నారు కదా, అందుకని దేవుని కట్టడలను ఈ రోజు వలె ఏ నాటికి మన దేవునికి విధేయులై ఉండాలి. ఎందుకు అంటే అది మన మంచికి, మన మేలుకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి సృష్టి నుంచి ప్రతి మానవుడి దగ్గర దేవుడు ఎదురు చూస్తున్నాడు, వాళ్ళు దేవునికి విధేయులై ఉండాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు మంచిదే చేస్తాడు. చెడు చేస్తాడా? చెడు చేసేవాడా? అందుకే కొత్త నిబంధనలో యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు చెడ్డవాడయ్యుండి, చెప్తాడా లేదా? నువ్వు చెడ్డవాడిని, తల్లిదండ్రులుగా నువ్వు చెడ్డవాడయ్యుండి మీ పిల్లలకే మీరు మంచిది చేయాలని అనుకునేటప్పుడు నేను మంచివాడు, దేవుడు చెప్తాడు, నేను మంచివాడు, నేను ఇంకా నీకు ఎంత మంచి చేస్తాను అంటాడు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా చెడు కోరుకోడు దేవుడు తన బిడ్డలకు. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పేది పెళ్లికి ముందు ఈ లౌంగిక సంబంధాలు వద్దు అన్నాడు. మంచిదా చెడ్డదా? సెక్స్ లైఫ్ వచ్చేసి పెళ్లికి ముందు వద్దు అంటున్నాడు. మంచిదా కాదా? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కావాలంటారా వద్దంటారా? వద్దనే చెప్తారు. దేవుడు ఏం చెప్తాడో తల్లిదండ్రులు చెప్తారు. అలాగే దేవుడు చెప్తాడు, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించు అంటాడు దేవుడు. మరి తల్లిదండ్రులు నేర్పేది వాడిని వెళ్ళి కొట్టేస్తా అంటాడా? అనరు కదా. తల్లిదండ్రులు కూడా అదే కదా చెప్తారు. అందుకని దేవుడు ఏం చెప్తాడో తల్లిదండ్రులు అదే చెప్తాడు. అందుకని దేవుడితో నువ్వు రోజు మాట్లాడలేవు, కానీ నీకు నిజంగా దేవుని కృప ఉండి నువ్వు కూడా దేవుడి పైన ఉత్సాహంగా ఆశ కలిగి అభిరుచి కలిగి విధేయత కలిగి ఉంటే నువ్వు కూడా మాట్లాడొచ్చు. చిన్న నుంచే మాట్లాడొచ్చు. సమూయేలుతో మాట్లాడా లేదా? అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడేప్పుడు సమూయేలుకి ఎవరు పిలుస్తున్నారని తెలియ ఉండి ఆ ప్రాయం కూడా మాట్లాడాడు దేవుడు. దేవుడైతే సిద్ధంగానే ఉన్నాడు. బట్ నేను మన పిల్లలు మనమే సిద్ధపడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. దీని దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు మంచిదే చేస్తాడు, చెడు చెయ్యడు.
ఓకే, అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, పిల్లలకి మంచే చేస్తారు కానీ చెడు చెయ్యరు. చాలా చాలా ఇంపార్టెంట్. అలా చెయ్యరు కాబట్టి అది పిల్లలకు మంచిది. ఎవరికి మంచిది? పిల్లలకు మంచిది. రెండవ కారణం, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలని దీనికి రెండో కారణం ఏంటంటే మనం చదివాం, దీర్ఘాయుస్సుగా ఉంటారు అని చెప్పేసి. ఏముంటారు? ఇంగ్లీష్లో ఏముంది? యూ విల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ అని ఉంది. ఈ లోకంలో, ఈ భూమిలో మీరు ఎలా ఉంటారు? లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ అంటే ఎంతవరకు? అదే ఎంతవరకు? బైబిల్నే తీసుకుందాం. ఆది కాండంలో ఎంతవరకు ఉన్నారు? 1000 ఏళ్ళ పైనే ఉన్నారు. మనం ఉండగలమా? ఓకే, ఉండగలమా అంటే ఉండలేమని మనకు తెలుసు. మరి ఎందుకు ఉండలేమని ఎప్పుడు ఆలోచన చేసామా? చెప్పండి, ఎందుకు ఉండలేము? ఉండడానికి అయిన జీవితం మనం కలిగి ఉన్నామా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి జీవితమే కలిగి లేదు కదా. ఆ వాతావరణమే పోయింది. ఉండాలని తలం కూడా లేదు మనకి. ఓ 16 దాటి 20 దాటి వచ్చేటప్పుడే ఇంకా అన్నీ అయిపోయినట్టుగా ఉంది, మొత్తానికి పోయినట్టు ఉంది. ఆ తర్వాత అనవసరంగా ఈ భూమి పైన మన వెయిట్ని వేసుకుని ఉన్నట్టుగా ఉంది. అలా ఉంది. సో రెండవ కారణం ఇక్కడ, తల్లిదండ్రులకు పిల్లలు ఎందుకు విధేయులై ఉంటాడంటే ఏంటి? దీర్ఘాయుసు మందులుగా ఉంటారు. చూడండి, ఇది దేవుని వాగ్దానం కదా. దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తే పౌలు రాశాడు, మీరు దీర్ఘాయుసు మందులై ఉండాలి అంటే రెండో కారణం ఏంటి? దీర్ఘాయుసు మందులుగా మీరు ఉండాలంటే దేనికి రెండవ కారణం ఇది? పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు. ఇప్పుడు నేను ఇది నా నోటి నుంచి వచ్చేటప్పుడు మీరు ఎవరన్నా మీ సంబంధాన్ని మీ తల్లిదండ్రులతో గుర్తు చేసుకున్నారా? వాక్యం ఏదో అలా చెప్తుంది, నేనేమో మా తల్లిదండ్రులు ఇలా ఉన్నాను అని ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా? ఒకటి మంచిగా ఉంటేనే గుర్తు రావాలి, లేకపోతే మనం వాళ్ళకి తిట్టిందైనా గుర్తు రావాలి. ఏది గుర్తొస్తుంది? వాళ్ళతో గొడవాడిదైనా గుర్తు రావాలి. ఏది గుర్తొస్తుంది? రెండు గుర్తొస్తుంది. సో రెండు చేసాం అంటే విధేయులై లేవు. సో మనకు దీర్ఘాయుసు లేవు. అంతే కదా. ఒకటి సంబంధపడితే కదా. దీర్ఘాయుసు ఎందుకు లేదు? ఎందుకు ఇంత తక్కువైంది? మనం ఉండలేదు కాబట్టి. దేవుడి వాగ్దానం ఏం చెప్తుంది? మీరు విధేయులై ఉంటే మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఓకే, ఇప్పుడు చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తారు, తిడతారు, కొడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పండి? ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? పిల్లలను మనం సరైన దారిలో పెట్టాలని చేస్తాం కదా. కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? తండ్రి దగ్గర నుంచే. దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలి, డిసిప్లిన్ రావాలి. ఎందుకంటే దేవునికి ఆశ. ఏం ఆశ? నా సృష్టిలో ఉండే మానవులు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. నా బిడ్డలు ఏం చేసినా సక్రమంగా బాగా చేసుకుని కొనసాగించి జీవితాన్ని వెళ్ళాలి అనేది దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుడు ఆశ ఎప్పుడు చూసినా నిరాశనే అవుతుంది. ఎందుకు? ఆ నిరాశ చేసేది మనం కాబట్టి. ఒక్క మాట వినవు మనం. చిన్నలకు కొంచెం ఆలోచన చేయండి మన గురించి. ఒక 3 అంటే తక్కువ, ఒక 6-7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల స్కూల్ ఏజ్ ఉంది కదా. కొంచెం ఆలోచన చేయండి. ఏదో కరెక్ట్గా ఉన్నావా? ఎవరి మాటన్నా విన్నావా? వినలా. మరి ఈరోజు తల్లిదండ్రులు అయిన వెంటనే పిల్లలు మొత్తం మన మాట వినాలని ఎదురు చూస్తాం. చూడండి, ఆ బాధ్యత వచ్చేటప్పుడు మనం అన్ని చేయాలని మనం అనుకుంటున్నాం. మరి సృష్టికర్త అయిన తండ్రికి ఆ బాధ్యత లేదా? ఆయన పిల్లలే కదా. ఆయన అనుకోడా నా బిడ్డలు తప్పుదారి వెళ్ళకూడదు, నా పిల్లలు తప్పులు చేయకూడదు, నా పిల్లలు అతిక్రమములు చేయకూడదు, చేస్తే వాళ్ళకి దీర్ఘాయుసు ఉండదు, చాలా తక్కువ రోజులు బతుకుతారు, లేకపోతే అక్కడక్కడ దెబ్బ తగులుతాయి, వాళ్ళకి జీవితంలో ఏది కూడా కొనసాగదు మంచిగా అని ఆయన అనుకోడా? ఓకే, బాధ్యతల్లో తల్లిదండ్రులుగా మీరు గొప్పవాళ్ళా? బాధ్యతల్లో తల్లిదండ్రిగా దేవుడు గొప్పవాడా? అన్నిటిని నిర్ణయించిన దేవుడే గొప్పవాడు. ఇప్పుడు
ఈరోజు మన పిల్లలు మన మాట వినలేదు, తప్పులు చేస్తున్నాను ఎంత బాధపడి గుండె కొట్టుకుంటున్నాం. మరి ఆయన మనం చేసిన దానికి తండ్రి ఎంత బాధపడ్డు, అన్నీ చెప్పాడు. ఇలా ఉండండిరా బాబు, ఇలా ఉండండిరా బాబు, ఇది ఉంటే మీకు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నీ చెప్పాడు. ముందు మనం చదువు, ఒకవేళ చదివినా మనకి సాధనంగా తీసుకుని మన స్వార్థంగా మనం ఏం చేస్తాం, బతకడానికి మొదలు పెడతాము. సో మొదటి కారణం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకు విధేయులుగా ఉంటే మొదటి కారణం ఉంటే మొదటి మంచి విషయం ఏంటి? పిల్లలకు మంచిది, ఎందుకంటే వాళ్ళకి జీవితంలో జరిగేదన్నీ బాగా జరుగుతాయి. రెండవ కారణం ఏంటి? దీర్ఘాయుస్సు, అంటే ఎక్కువ రోజులు ఈ భూమి పైన వాళ్ళు బతుకుతారు అనేది రెండవది. మరి మూడో కారణం ఏంటి అని చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. మూడో కారణం ఏంటి అనేటప్పుడు ఇదే ఎఫెసు సంఘముకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి పదం అది ఏముంది? పిల్లలారా ఉందా? దాని ఇంగ్లీష్లో వాడబడిన పదం చిల్డ్రన్. ఈ చిల్డ్రన్ గ్రీక పదంలో ఏం చెప్పాము మనం? టెక్నాన్. దీని అర్థం ఏం చెప్పాం? 13 ఏండ్ల నుంచి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి ఉండేవరకు, ఆధారపడి ఉండేవరకు వీళ్ళు ఈ పిల్లలు, వీళ్ళందరి పిల్లలే. అది 25 అవ్వచ్చు, వాళ్ళకి పెళ్ళయి ఉండొచ్చు, పెళ్ళయి వాళ్ళకి 2 పిల్లలు ఉండొచ్చు, అయినా వీడు ఇంకా పిల్లవాడే. ఎందుకంటే తల్లిదండ్రుల పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. సారీ, ఓకే. ఈ వయసులో ఏంటి అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యూదుల సంస్కృతి గురించి కొంచెం మాట్లాడుకుందాం, సరేనా? యూదుల సంస్కృతి ఏంటంటే మగబిడ్డ 13 ఏండ్ల వరకు 12 సంవత్సరాల వరకు మగబిడ్డను వాళ్ళు ఎలా చూస్తారు? కొంచెం మెచ్యూర్డ్గా చూడరు. అర్థమైందా? మగబిడ్డలో ఏజ్ అటెండ్ అవ్వదిని ఆడపిల్లకి మాత్రమే మనం వాడతాం కదా. ఏజ్ అటెండ్ అవ్వదు, దీని తెలుగులో ఏం చెప్తారు? ఏజ్ అటెండ్ అవ్వడం చెప్తారు కదా. అదే మెచ్యూర్ ఇంగ్లీష్, తెలుగులో ఉంటారు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వే ఏజ్ ఒక ఏజ్ ఉంటుంది కదా. ఓకే, యూదుల సంస్కృతిలో ఇద్దరికి ఏజ్ ఉంది. మగపిల్లలకు ఏజ్ ఉంది, ఆడపిల్లలకు ఏజ్ ఉంది. మగపిల్లలు వచ్చేసి 13 వయసులో వాళ్ళు మెచ్యూర్ అవుతారు మగబిడ్డలు. ఆడపిల్లలు యూదుల సంస్కృతి ప్రకారం 12 సంవత్సరములలో మెచ్యూర్ అవుతారు. అంటే బాగా అర్థం చేసుకోండి, ఈ మెచ్యూరిటీ అన్ని విధానంలో, భౌతికంగా మాత్రం కాదు, అన్ని విధానంగా, మానసికంగా కూడా అన్ని విధానంగా ఈ మెచ్యూరిటీని వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే యూదుల సంస్కృతిలో వాళ్ళు పాటించింది చెప్పాం కదా. పుట్టిన దాని నుంచి 3 సంవత్సరం వరకు పిల్లలు, 4 నుంచి 7 వరకు ఇంకో రకం, 8 నుంచి 12 వరకు ఇంకో రకం, 12 ఏళ్లలో ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతుంది. అలాగే 13 ఏండ్లలో ఒక అబ్బాయి మెచ్యూర్ అవుతున్నారు. అంటే మీరు అడగచ్చు, అబ్బాయిల కన్నా అమ్మాయి 1 సంవత్సరం ముందే మెచ్యూర్ అవుతున్నారా అంటే ఎస్. అబ్బాయిల కన్నా అమ్మాయిలు కొంచెం తెలివైన వాళ్ళంట. ఇది ఒప్పుకుంటారా మీరు? అస్సలు ఒప్పుగా ఉంటారా? యూదుల సంస్కృతి అంతే, వాళ్ళు మాట్లాడింది అదే. అబ్బాయిల కన్నా అమ్మాయిలు తెలివైన వాళ్ళు, అందుకనే 1 సంవత్సరం తక్కువ చేశారు. నేను నిజం మాట్లాడుతున్నా, మిమ్మల్ని రేఖించడానికి మాట్లాడాల, నిజం మాట్లాడుతున్నా. వాళ్ళ సంస్కృతి అదే చెప్తుంది, సరేనా? ఓకే, ఇప్పుడు అర్థం చేసుకుంటే ఈ వయస్సు, ఈ మెచ్యూర్ అవుతున్నారు కదా, ఈ వయస్సు ఎలాంటి వయస్సు అంటే అంతవరకు బాగా అర్థం చేసుకుంటే మగపిల్లలకు 13 సంవత్సరం వరకు, ఆడపిల్లలకు 12 సంవత్సరం వరకు. దాని లోపల తల్లిదండ్రుల బాధ్యత ఏం తెలుసా? తల్లిదండ్రుల బాధ్యత అంతవరకు ఆ పిల్లలు, మగబిడ్డ 13 వయసు లోపల, ఆడపిల్ల 12 వయసు లోపల ఉన్న ఆ పిల్లలను తల్లిదండ్రుల బాధ్యత వీళ్ళపైన ఆధారపడిన ఈ పిల్లలను అక్కడి నుంచి ఈ వయసు రాగానే దేవుడు పైన ఆధారపడడానికి వీళ్ళేం చేయాలి? అన్ని సిద్ధపరచాలి. మీకు అర్థమైంది కదా. యూదుల సంస్కృతి. పోనీ అది యూదుల సంస్కృతి మాత్రమేనా, మనకు కూడా ఉందా? ఈరోజు వాక్యం మనకుంది, సో మనకు కూడా అంతే. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలు ఒక ఏజ్కి రాగానే, ఆ ఏజ్ ఏంటి?
మగపిల్లలు అయితే 13, ఆడపిల్లలు అయితే 12. దానికి ముందు 2-3 సంవత్సరాలకు ముందే పిల్లలను ఈ ఏజ్ రాగానే, మగబుడైతే 13, ఆడపిల్లైతే 12, ఈ ఏజ్కి రాగానే ఏం చేయాలి? మన పైన ఆధారపడి దీన్ని ఏం చేయాలి? 2-3 సంవత్సరాల ముందే ఆ ఆధారపడి దీన్ని దేవుని పైన ఆధారపడేట్టుగా మార్చే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అర్థమైందా మీకు? అందుకే యూదుల సంస్కృతిలో పౌలు పిల్లలారా అని టెక్నాన్ అనే పదం వాడాడు. అర్థమైందా మీకు? ఏంటంటే ఇంకో 3 పదాలు ఉన్నాయి కదా, అది వాడలా. ఇక్కడ వాడిని టెక్నాన్. ఈ పదం మాట్లాడేది ఇదే. పిల్లలు ఈ వయసు రాగానే తల్లిదండ్రుల పైన ఆధారపడకూడదు. వాళ్ళతో ఉండొచ్చు. మరి ఏదైనా కానీ వాళ్ళకి ఏమి కావాలో జీవితంలో మోకరించాల్సిందే, తండ్రి యొద్ద ప్రార్థన చేయాల్సిందే, తండ్రిని అడగాల్సిందే. తండ్రి చిత్త ప్రకారం ఆయన సమయంలో ఆయన వాళ్ళకే సమాధానం ఇస్తాడు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే అల్టిమేట్ అథారిటీ ఎవరు? తల్లిదండ్రులు కాదు కదా, దేవుడు. అల్టిమేట్ అథారిటీ దేవుడు. కాబట్టి మనం ఎందుకంటే ఓ కుటుంబంలో తల్లిదండ్రుల వారు దేవుని ప్రతినిధులు. అంతే తల్లిదండ్రులు. ఇప్పుడు ఆలోచన చేయండి, తల్లిదండ్రులు వాళ్ళ కన్యా పిల్లలందరినీ నా బిడ్డ అని సొంతం చేసుకుని మాట్లాడుతుంటే, మరి సృష్టి మొత్తాన్ని కన్యవారు ఎవరు? దేవుడే కదా, యేసేనే కదా. ఆయనకి ఎలా ఉంటుంది? అందుకని వాక్యంలో ఉంది ఏమని? తండ్రి అనే పదానికి అర్హుడు ఒక్కరే, దేవుడే. నీకు సొంత నువ్వు తండ్రిని పిలవాల్సిన అవసరం లేదు. దేవుడు మాత్రమే తండ్రి. అందరికి తండ్రి ఒక్కడే, దేవుడే, యేసయ్యనే. అందుకని నీ తండ్రిని పిలిచేటప్పుడు నువ్వు ఎలాగన్నా పిలుచుకో, తండ్రిని మాత్రం పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు తండ్రి అంటే అక్కడ దేవుడు పలుకుతాడు. ఏంటి కుమారుడు అని అడుగుతాడు. మేబీ మనకు వినకుండా ఉండొచ్చు, పలుకుతాడు ఆయన. తండ్రి ఆయనకే. మోసేను ఐగుప్తు పంపించేటప్పుడు నువ్వే నన్ను పంపిస్తావని చెప్పాలంటే ఏం చెప్పాలని అడిగాడా లేదా? దేవుడు ఏమన్నాడు? దేవుడు నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అని చెప్పు అన్నాడు. ఎందుకంటే ఇంకోరు లేరు. దేవుడు ఎందుకు అలా అన్నాడంటే ఇంకోరు లేరు. అలాగే గ్రంథం మొత్తాన్ని మీరు వెతకండి, తండ్రి అంటే దేవుడే, ఇంకోరు లేరు. అల్టిమేట్ అథారిటీలో ఉండేది ఆయనే. తల్లిదండ్రులు ఆ కుటుంబానికి ఇవ్వబడిన దేవుని ప్రతినిధులు, వేరెవ్వరు కాదు. అందుకని పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా లేదు అనేటప్పుడు వాళ్ళు దేవునికి విధేయులుగా ఉండరు. ఎందుకంటే విధేయత ఎక్కడ మొదలవ్వాలి? పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులయ్యండి. ముందు తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రభువునందు విధేయులు అవుతారు. తల్లిదండ్రులుగా విధేయులుగా లేదు అనేటప్పుడు, ఒబిడియంట్గా లేదు అనేటప్పుడు దేవునికి విధేయత చూపించడం ఛాన్సే లేదు. సరే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే నేనేం మాట్లాడుతున్నా? కుటుంబంలో తల్లిదండ్రులను దేవునిలాగా పెట్టాడు దేవుడు. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులను దేవునిలాగా పెట్టాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మాట్లాడేట్టుగా 10-12 సంవత్సరముల వరకు పిల్లలు ఎక్కడ పోతారు, ఏం చేసుకుంటారు? తల్లిదండ్రులు ఒక్కరే కదా, ఏదైనా వాళ్ళని చూడాల్సిందేనా? ఓకే, ఇప్పుడు దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా? దేవునికి కొన్ని పేర్లు, ఏమేమి పేర్లు ఉన్నాయి? సర్వోన్నతుడు దేవుని పేరా? చెప్పండి, ఏమేమి పేర్లు ఉన్నాయి? ఓకే, దేవుని ఉండే పేర్లన్నీ ఇప్పుడు నేను చెప్తా. ఆ పేర్లకు దేవుని బాధ్యతలు చెప్తా. ఇవన్నీ తల్లిదండ్రులు చేస్తున్నారా లేదని చూద్దాం, సరేనా? ఓకే, ఇప్పుడు జెహోవా జాయిరా అని ఉందా లేదా? యెహోవా ఈరే అంటాం కదా, జెహోవా జాయిరా అంటే ఇక్కడ ఏది? దేవుడు ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. పిల్లలకు కుటుంబంలో ఎవరిస్తారు? దీన్ని ఏం కావాలని ఎవరిస్తారు? తల్లిదండ్రులేనా? ఇప్పుడు దేవుడు సృష్టి మొత్తాన్ని చేసే ఈ పనిని తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్లో చేస్తున్నారు, అంతేనా? రెండో పేరేంటి? యెహోవా రాఫా.
స్వస్థపరిచే దేవుడు మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు సృష్టిలో ఉన్న అన్ని మానవాళ్ళకి ఏం చేస్తాడు? స్వస్థత కలిగిస్తాడు. ఇంట్లో పిల్లలకు బాగాలేదంటే ముందు చూసేది ఎవరు? ఏ అరేంజ్మెంట్స్ అన్నా తల్లిదండ్రులైనా చూడాలి. ఇప్పుడు దేవుడు చేసే పనులు పిల్లలకి తల్లిదండ్రులు ఇంటి చేస్తున్నారా లేదా? మూడవది ఏంటి? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే ఏది? మనకి భద్రత ఇచ్చేది ఎవరు? గాడ్ ప్రొటెక్ట్స్, మన రక్షణ ఇచ్చేది, భద్రత ఇచ్చేది ఎవరు? దేవుడే. సరే, ఇంట్లో పిల్లలకు 3 సంవత్సరాల బిడ్డ ఉంది, 5 సంవత్సరాలు ఉంది, 8 సంవత్సరాలు ఉంది, ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలా? భద్రత ఇవ్వాలా? అది. 4వది యెహోవా మెకాడేస్ అంటే పవిత్రపరిచేది. సృష్టిని పవిత్రపరిచేది ఎవరు? దేవుడే, యేసయ్య కదా. ఇంట్లో పిల్లలు ఏమైనా అబద్ధం ఆడితే 2 కొట్టి 2 తిట్టి సరిచేసేది ఎవరు? ఆలోచన చేశారా? పిల్లల్ని మోల్డ్ చేసే ఆ పని ఎవరికి ఇచ్చాడు? దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. 5వది యెహోవా షాలోమ్, శాంతి సమాధానం కదా. సృష్టి మొత్తానికి ఈరోజు కుడి పక్కన 1000 పడినా, ఎడం పక్క 100 వేలు పడినా, కోట్లు పడినా ప్రశాంతంగా ఉన్నావా లేదా? ఒకే ఒక హోప్ మనకేంటి? యేసయ్య కదా. ఏమన్నా భయం ఉందా? మిగతాలాగా అన్యంలాగా దగ్గర పడిందా లేదా? ఓ 2-3 కిలోమీటర్లు ఉండొచ్చు అంతే. మగ అయితే 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. భయం ఉండిందా? ఉంటే మన దేవుని బిడ్డలు అవ్వం. ఎందుకంటే ఇటు అటు చుట్టూ ఏం జరిగినా ఆయన ఇష్టం లేకుండా మనని ఎవరు కదపలేరు. అలాగే యెహోవా షలోమ్ మనకి ప్రశాంతత, ఆ శాంతి సమాధానం దేవుడు మొత్తం సృష్టికి తన బిడ్డలకు ఇస్తాడు కదా. అలాగే ఇంట్లో స్కూల్ 5 సంవత్సరాలు స్కూల్ స్టార్ట్ చేసిన, ఫస్ట్ స్టాండర్డ్ వెళ్ళింది, అమ్మాయో అబ్బాయో వెళ్ళాడు, వచ్చేటప్పుడే ఏడ్స్ వస్తారు. ఓదార్చేది ఎవరు? ఓదార్చి ఆ బాధల నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? ఆలోచన చేయండి. ఆ శాంతి సమాధానం తల్లిదండ్రులే ఇవ్వగలరు. 6 యెహోవా రోహి. ఎల్రోహి అని పాడుకుంటాం కదా. యెహోవా రోహి మనల్ని కాపాడేది, మనను నడిపించేది ఆయన్నే. గాడ్ ఈస్ అవర్ షఫర్డ్. మనను నడిపేది ఆయన్నే. ఇంట్లో పిల్లలు ఎవరు నడుపుతారు? మంచి చెడు, నిజం, అబద్ధం ఏదైనా తల్లిదండ్రులైనా. ఓకే. 7 యెహోవా తిసికేను అంటే సిత్కేను అంటారు, లేకపోతే తిసికేను అంటారు. అమెరికన్ వాళ్ళు తిసికేను అంటారు, మన కట్టు మాడితే టీ సైలెంట్ బట్టి సిత్కేను అంటాం. ఓకే. దేవుడు మన నీతి, యేసయ్య మన నీతి. మనగని సొంత నీతి ఏమన్నా ఉందా? ఉంది. మురిగుడు లాంటిది. వాక్యం చెప్పేది ఏంటి? మనకని సొంత నిధి, స్వనీధి ఏంటది? మురిగి గుడ్డ లాంటిది. మరి యేసయ్య మనం ఏం చేశాడు? ఆయన నీతిని మనకిచ్చి మన నీతిని ఆయన తీసుకున్నాడు. సో ఆయన నీతిలో మనం ఉన్నాం. యెహోవా సిత్కేన్ అంటే మనకే దేవుడే మన నీతి. ఇప్పుడు నీతి న్యాయములు ఇంట్లో పిల్లలకి ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులే. ఇంకోటి యెహోవా షమ్మా. ఏంటి యెహోవా షమ్మా అంటే ఎప్పుడు నా తోడుంటాడు. ఎందుకు? ఆయన ఆమ్ని ప్రెసెంట్ అంటే అన్ని చోట్ల అన్ని కాలములో ఉండేవాడు. నాతో కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దేవుడు నా మాట, నేను మాట్లాడేది వింటున్నాడు, మీరు వినేది కూడా మీ దగ్గర నుంచి చూస్తున్నాడు. ఎప్పుడు మనతోనే ఉండే దేవుడు. మరి ఆలోచన చేయండి. నాకు ఇంకా గుర్తుంది, మా అమ్మాయిని అబ్బాయిని కానీ ఎక్కడన్నా కొంచెం షాప్కి వెళ్ళినా, లేదు వీధిలో నడిచి తీసుకెళ్ళినా చేయి పట్టుకుని వెళ్తానా వెళ్ళనా? మరి మీరు అంతేనా? ఓ తిన్నారా వెళ్ళారనుకోండి, భయంకర క్రౌడ్, పట్టుకుంటామా లేదా? ఇలా పట్టుకుంటాం, లేకపోతే వెనకాల వేసుకుంటాం, లేకపోతే ముందు వేసుకుంటామా లేదా? అంటే ఎప్పుడు మనం వాళ్ళతోనే ఉంటాం, పిల్లలతోనే తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు దేవుడు తన సృష్టిని ఎలా చూస్తున్నాడో తల్లిదండ్రులను అలాంటి బాధ్యతలు ఇచ్చి పిల్లల్ని చూసేట్టుగా చేశాడు. అందుకని పిల్లలు చిన్నపిల్లలుగా ఉండేవరకు పిల్లలు తల్లిదండ్రులను దేవునిలాగే చూస్తారు.
పిల్లలకి తెలుసు వాళ్ళ దేవుడు కాదని, పిల్లలకు తెలుసు వాళ్ళ దేవుడు కాదని, మరి దేవునిలాగే చూస్తారు. ఎందుకంటే ఈ మనస్తత్వం అక్కడి నుంచి వచ్చింది. తండ్రి ఇచ్చాడు, అందరికి తండ్రి ఇచ్చి పంపిస్తే ఈరోజు మనం కూడా పాటిస్తున్నాం. లేకపోతే ఎలా తెలుసు చెప్పండి? ముందు ఎవరో చెప్పాలి కదా, అది మన తండ్రే చెప్పాడు అనమాట, వేరెవ్వరూ చెప్పలేదు. అందుకని ఇక్కడ పిల్లలకు కావాల్సిన అన్ని విషయములు తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారో అది దేవుడి నుంచి చూసి చేసేదే. దీని కారణం వల్ల పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఎలా నేర్పాలి? పిల్లలకు నేర్పాలి కదా. ఇప్పుడు పిల్లలు అలా పెంచుకొచ్చాం. పిల్లలు అలా పెంచుకొచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు తనంత తానే తల్లిదండ్రులతో బాగా ప్రేమగా విధేయులుగా ఉన్నారు. మరి చాలామంది పిల్లలు ఉండట్లేదే. చాలామంది పిల్లలు ఉన్నారా? ఇప్పుడు మననే ఉదాహరణగా తీసుకుంటే బయట ఏం చెప్పొద్దు, మన తల్లిదండ్రులతో మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. దీని ముందు కూడా ఎలా ఉన్నామని మనకు తెలుసు. వాళ్ళతో ఎంత గొడవ పట్టుకున్నాం, ఎంత ప్రేమగా ఉన్నాం, ఎంత మంచిగా ఉన్నాం, ఎంత చెడుగా మనం ఉన్నాం, వాళ్ళకి ఎన్నిసార్లు అడ్వైస్ చేసి ఉంటాం. అడ్వైస్ చేయడానికి అరుగదా పిల్లలకు లేనే లేదు. మాట్లాడొచ్చు, బాగా అర్థం చేసుకోండి, మాట్లాడొచ్చు, విషయాలను వ్యక్తపరిచి మాట్లాడొచ్చు, కానీ పైచేతిగా ఉండి అడ్వైస్ చేసా ఆ అర్హత దేవుడు పిల్లలకు ఇవ్వాలా. విధేయులయ్యే ఉండమన్నాడు, పిల్లలను విధేయులై ఉండమన్నాడు. మీకు డౌట్ రావచ్చు, ఓ అరగంట నుంచి ఉపదేశం వెళ్తుంది, మేము పిల్లలు కాదు కదా మాకు ఎందుకు ఇది అని. మొదటి కారణం దేవునికి మనం అలా ఉండాలి. రెండో కారణం దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు, చెడలేదా? ఆ పిల్లలు ఎలా పెరగాలి? ఓకే, మన పెరగల, మనకు చెప్పలే ఎవరు. ఈరోజు వాక్యం వస్తుంది కదా, మన పిల్లలు అలా తీసుకురావచ్చు కదా. అది 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 మ్యాటర్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండడాన్ని ఎలా నేర్పించాలి అనేటప్పుడు ఎలా నేర్పించాలి చెప్పనా? వినండి. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండలేదంటే ఏమేమి పర్యావసనములు జరుగుతాయని వాళ్ళకి చెప్పాలి. కాన్సిక్వెన్సెస్. ఒకవేళ విధేయులై ఉండలేదంటే కాన్సిక్వెన్సెస్, పర్యావసనములు ఏంటనేది చెప్పాలి. పర్యావసనములు రెండు రకంగా వస్తాయి. పర్యావసనం అంటే ఏంటి? పర్యావసనం అంటే కాన్సిక్వెన్స్ అంటే ఒక క్రియ చేసాం, ఓ పని చేసాం, దానికి సంబంధించి మనకి పర్యావసనం అంటే మనకి మంచి రిజల్ట్ రావచ్చు, చెడు రిజల్ట్ కూడా రావచ్చు. అది కాన్సిక్వెన్స్ కదా. ఓకే, ఈ కాన్సిక్వెన్స్ అనేది, పర్యావసనం అనేది ఒకటి సహజమైన పర్యావసనంగా ఉండొచ్చు, అంటే నేచురల్ కాన్సిక్వెన్స్ ఉండొచ్చు. ఉదాహరణ, ఇప్పుడు చిన్న బిడ్డ ఇంట్లో కెరసిన్ స్టవ్ ఉంది, పైగా కాదు కిందనే ఉంది, ఇల్లు చిన్న ఒకే ఒక రూము, స్టవ్ ఉంది, అక్కడ కెరసిన్ స్టవ్ మండుతుంది. 3 సంవత్సరాల బిడ్డ అలా తవ ఏం చేస్తారు, క్రాలింగ్ ఏం చెప్తారు, అలా చేయలేము, బందది పాకుకుండు, అలా పాకుకుండు స్టవ్ పక్కన వెళ్ళింది అనుకోండి. స్టవ్ పక్కన వెళ్ళి ఆ మంట ఉంది కదా, మంటలో చేయి పెడితే కాలుతాయని తెలుసా? తెలియదు కదా. ఎప్పుడు తెలుసుకుంటుంది? ఒక్కసారి కాలిన తర్వాత ఇంకోసారి వెళ్ళదు. ఎందుకు చెప్పండి? ఒకసారి కాలింది కాబట్టి. సరేనా? ఒక ఇద్దరు చుట్టాలుగా ఇంటికి వెళ్ళారు, ఇంకోరు ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో అది ఈ కొడైకెనాల్, ఊటీ ఉంది కదా, అలాంటి ప్రదేశం. అలాంటి ఇళ్ళలో ఏముంటుందంటే హాల్లోనే ఒక మూల ఓ పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యిలో కొన్ని చెక్కలు వేస్తారు, అది మండుతూనే ఉంటుంది, పొగ బయటికి వెళ్ళిపోతాయి, ఆ వేడి ఎక్కడ ఉంటుంది. ఎందుకు? అది ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి. కొడైకెనాల్, ఊటీ ఎప్పుడు చల్లగానే ఉంటుంది. సో ఓ ఇద్దరు వెళ్ళారు, ఓ ఇద్దరు గెస్ట్గా వెళ్ళారు ఒక ఇంటికి, కొడైకెనాల్ అనుకోండి, వెళ్ళారు. వెళ్తే వాళ్ళ ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది. చిన్న అమ్మాయి ఎలా చెప్పాము కదా, పాకుని అక్కడ వెళ్ళింది. అంటే ఇంకొక ఓ 2 మీటరు అంటే 5-6 అడుగులు ఇంకా ఉంది. అప్పుడు ఈ వచ్చిన వాళ్ళు టెన్షన్ అయిపోయారు. తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, బిడ్డకి తల్లిదండ్రులు అక్కడే కూర్చున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ వచ్చిన వాళ్ళు టెన్షన్ అయిపోయి, చిన్న పిల్ల అక్కడ దాని పక్కన వెళ్తుంది, అది కాలుతుంది కదా అని. అప్పుడు ఈ తల్లిదండ్రులు కదల్లా, సైలెంట్గా కూర్చున్నారు. సైలెంట్గా కూర్చుంటే ఇంకా దగ్గర వెళ్ళింది.
వీళ్ళు టెన్షన్ అయిపోయింది, వచ్చిన వాళ్ళకి టెన్షన్ అయిపోయింది, వాళ్ళు కూల్గానే ఉన్నారు. ఓకే, బాగా దగ్గర ఇంకా అడుగు దూరమే ఉంది, ఇంకా అడుగు 2 అడుగులు ఉంది అంతే. ఇప్పుడు ఒకవేళ చెయ్యిలా పెడితే పక్కన తల్లి తండ్రి టప్పమని పట్టుకోవాలి, లేకపోతే పట్టుకోవడానికి సమయం లేదంటే పెట్టేస్తుంది. సరేనా? ఓకే, ఇప్పుడు ఇది ఏదన్నా చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేయబోతున్నారంటే అక్కడ ఎవరినో చూసి మరి కొంచెం ముందుకు వెళ్తారు. గమనించారా మీరు? చూసుకుంటారు, మరి ముందుకు వెళ్తారు. అంటే చూస్తారు, చూసి వెనకారు, అలా చూసి టకటకడని వెళ్తారు వాళ్ళు. గమనించారా మీరు? కొంచెం స్పీడ్గా వెళ్తారు. ఇప్పుడు దగ్గర వెళ్ళిపోతే ఈ వచ్చిన వాళ్ళకి టెన్షన్ తట్టు, ఎందుకంటే అది మంట, చెక్కల మంట ఉంటే ఎలా ఉంటుంది. అప్పుడు అడుగుతున్నారు, ఏంటండి చిన్నమ్మాయి అలా పక్కన వెళ్ళిపోయింది, మీరు అలా కూర్చున్నారు, మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాము అనేటప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట ఏం తెలుసా? ఏం చెప్పింటాడు కొంచెం ఊహించండి. కూరున్నాడు ఆయన అనిండొచ్చు, లేకపోతే అనిండొచ్చు, లేకపోతే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక్కసారే కదా అన్నాడు. సింపుల్గా చెప్పాడు, ఒక్కసారే కదా. ఎంత నిజం తెలుసా? అంటే ఆ తండ్రి ఎంత ప్రాక్టికల్ ఉన్నాడంటే, నేను పట్టితే ఎన్నిసార్లు పట్టాలి, ఎన్నిసార్లు చెప్పండి ఎన్నిసార్లు? ఒక్కసారి కాదు, 100 సార్లు పట్టాలి. పట్టేసారి ఎంత ఇంకోసారి వెళ్ళాలని అనిపిస్తుంది. ఒకసారి కాల్చుకుంటే కదా, ఒక్కసారే కదా అని కూలుకున్నాడు. అలాగే కంటి ముందు పక్కన వెళ్ళిపోయింది, ముట్టిన వెంటనే ఓ అని ఏడ్చింది, వెనక్కి వచ్చింది. పోనీ అలా పట్టుకుంటారా? లేదు కదా. ఆ సెగ హీట్ రాగానే ఏమవుతారు? తీసేస్తారు. సో ఇదేనమాట ఆ ఒక్కసారి. మనం ఏమాట్లాడుతున్నాం? పర్యావచనములు ఎలా, నేచురల్ కాన్సిక్వెన్సెస్ అంటే సహజమైన పర్యావచనం ఎలా ఉంటుందంటే ఇలా తెలియగా, ఇది నేచురల్. ఇప్పుడు మంట మండితే దానిపై చేయి పెడితే కాలుతాయి, నేచురలా కాదా? ఓకే, మరి ఇంకోసారి పెడితే, ఇప్పుడు మంట మండింది, మొదటిసారి చిన్నపిల్ల కాల్చుకునింది, 2 సంవత్సరాల తర్వాత మరొకసారి చేయి పెట్టింది, దీని ఏమనాలి? దీని రెండో రకం, ఇంగ్లీష్లో ప్యూనిటివ్ అంటారు. ప్యూనిటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే శిక్షార్హమైన పర్యావసనం. ఏంటి శిక్షార్హమైన అంటే కావాలని తప్పులు చేస్తే, తెలిసి చేస్తే శిక్ష ఉంటుందా లేదా? ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, అదే సన్నివేశం, ఏది తల్లిదండ్రులు కూర్చున్నారు, 2 గెస్ట్లు వచ్చారు, చిన్నమ్మాయి వెళ్తుంది. మొదటిసారి కాదు, మొదటిసారి అయిపోయింది, మరి రెండోసారి వెళ్ళింది. రెండోసారి వెళ్ళేటప్పుడు తండ్రి పట్టడు, టెన్షన్ అవుతాడా? అవ్వడు. మరి ఇలా ఉండి రెండోసారి 1 సంవత్సరం తర్వాత రెండోసారి కూడా ఆ అమ్మాయిలు పట్టిందనుకోండి, దాని శిక్షార్హణమైన పర్యావసనం అంటారు. అంటే కావాలని శిక్ష తెచ్చుకోవడం, ఏమంటారు? కావాలని. అలాగే తల్లిదండ్రులకి విధేయులుగా లేని ఆ పిల్లలను ఏమేమి పర్యావసనములు ఉంటాయి అనే దీన్ని మనం ఏం చెప్పాలి? దేవుడు మనకు ఏం చెప్పినాడో దాన్ని అలాగే పిల్లలకు మనం నేర్పించాలి. నువ్వు విధేయులుగా లేకపోతే నీకు ఇలాంటి పర్యావసనములు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పర్యావసనముల గురించి మనం ఇంకోసారి మాట్లాడతాం, ఇంకొక ఉపదేశంలో మాట్లాడతాం. ఈరోజు ఒక ఉదాహరణ చూసుకుని ముగిస్తాం. ఉదాహరణ ఏంటి అని చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలో దాని ఒక ఉదాహరణ తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? స్క్రీన్ చూడకుండా నన్ను చూసి చెప్పాలి, ఒకవేళ స్క్రీన్ చూసి నాకు చెప్పొద్దు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం మాట్లాడే విషయం ది బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు, ఇంకా యోసేపు, ఇంకా 12 సంవత్సరంలో అనగానే మీకు గుర్తురావద్దా? యేసయ్య. ఎందుకు యేసయ్య చూద్దామా?
తీయండి లూకా 2 అధ్యాయం. లూకా 2వ అధ్యాయంలో 42 నుంచి 50 వరకు. ఎవరినో ఒకరు బిగ్గరగా మైక్ తీసుకుని మీరే చదివండి. లూకా 2:42 చదవండి మీకు ఆ సన్నివేశం అర్థమవుతుంది. ఆ తర్వాత లోతుగా ధ్యానం చేసుకుందాం. చదవండి. ఆయన లూకా 2:42 నుంచి 50. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞను ప్రత్యుత్తరములను విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకిలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఆమేన్. ఓకే, మీకు ఇది తెలుసు కదా, ఎన్నోసార్లు వినింటారు కదా. మరి ఎన్నోసార్లు విని తెలుసుకున్నా కానీ ఏం అర్థమైంది మనకు? ఆలోచన చేయండి. ఏమన్నా అర్థమైందా? ఏంటి వాళ్ళు ఎప్పుడు యెరూషలేముకు వెళ్తారు, యూదులు కాబట్టి యెరూషలేముకు వాడుక చొప్పున, అలాగే ఉంది వాక్యంలో, వాడుక చొప్పున వెళ్ళాలి. ఎందుకంటే యూదులు అంటే మినిమం 3 పండుగలకు ఏం చేయాలి? వాళ్ళు యెరూషలేముకు వెళ్ళాల్సిందే. జీవితంలో సంవత్సరానికి ఒకసారి మినిమం 3 పండుగలకు అక్కడ వెళ్ళాల్సిందే. అలా వాడుక చొప్పున వెళ్ళారు. యేసయ్య వయసు 12, వాడుక చొప్పున వెళ్ళారు. వెళ్ళి వాళ్ళన్నీ పండుగ చేసుకుని వాళ్ళు అందరూ అంటే కూటంగా వెళ్ళారు. అలా రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యేటప్పుడు యోసేపు ఏమనుకున్నాడు? వాళ్ళ తోటి వయసుతో పిల్లలతో ఉంటాడు అని అనుకున్నారు. లేదు వాళ్ళ అమ్మతో ఉంటాడు అని. లేదు వాళ్ళ అమ్మ ఏమనుకుంది? తండ్రితో లేకపోతే బంధువులతో లేకపోతే పిల్లలతో ఉంటారని అనుకున్నారు. మొత్తానికి ఒక రోజు దాటిన తర్వాత ఏమైంది? చూశారు ఎక్కడని, ఎక్కడ లేదు. అంటే వాళ్ళతో లేదని అనిపించింది. అందుకని ఏం చేశారు? మళ్ళా యెరూషలేము మందిరంకి వచ్చారు. వచ్చి అక్కడ కనుక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది? మొత్తానికి 3 రోజులు అయిపోయింది. అప్పుడే ఈ 3 రోజులు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు? అక్కడ ఏముంది తెలుసా? బోధకులతో. ఎవరితో? బోధకులతో. బోధకులు అని అక్కడ ఉంది కదా. ఆ బోధకులు అన్న పదానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏం తెలుసా? డాక్టర్స్. ఏ పదం? డాక్టర్స్. ఇక్కడ మామూలుగా ఎవరిని డాక్టర్ అంటాం మన ఊర్లో? ఇప్పుడు ఉన్నాం కదా, ఇక్కడ డాక్టర్ని ఎవరంటాం? ఒకటి వాళ్ళు ఎంబీబీఎస్ చదివి ఉండాలి, లేకపోతే ఏం చేసి ఉండాలి? ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో రీసెర్చ్ చేసి ఎంఫిల్, ఫిలాసఫీ అంటారు కదా, పిహెచ్డి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అది తీసి ఉండాలి కదా. అంటే ఇక్కడ మాట్లాడబడిన డాక్టర్ వచ్చేసి స్వస్థపరిచే వాళ్ళు కాదు. వీళ్ళు పిహెచ్డీలు, రీసెర్చ్ చేసిన వాళ్ళు. దేంట్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు? ధర్మశాస్త్రంలో రీసెర్చ్ చేసిన వాళ్ళు. దేంట్లో? దేవుని వాక్యంలో, ధర్మశాస్త్రంలో. అంటే పాత నిబంధన పార్టీ బాగా తాగి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఏ వయసులో కూర్చున్నాడంటే ఆయన 12 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక కాంట్రవర్సీ. ఏం కాంట్రవర్సీ? దీని ముందు మనం ఏం మాట్లాడాం? యూదుల సంస్కృతిలో యేసయ్య యూదుడా కదా? యూదుడేనా? ఓకే. ఇప్పుడు యూదుల సంస్కృతిలో మగబిడ్డలు ఏ వయసుకు ఏ జట్టు అయినట్టు మెచ్యూర్ అయినట్టు 13 అన్నాం. 13 అన్నాం. ఆడపిల్లలు 12. ఇప్పుడు యేసయ్యకి 12 సంవత్సరాలు అయింది. ఎవరితో కూర్చున్నాడు? బోధకులతో, ఫిలాసఫర్స్తో కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసా? అది చదవండి ఆ వచనం.
బోధకులతో అని చెప్పారు కదా, అక్కడి నుంచి చదవండి 46. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఇక్కడ వినండి, బాగా వినండి. కూర్చుండి వారి మాటలను ఆలకించుచు చూడండి, వాళ్ళు మాట్లాడి దీని వింటున్నాడు. వారిని ప్రశ్నలు అడుగుచు ఏం చేస్తున్నాడంట? డాక్టర్స్ ను ప్రశ్నిస్తున్నాడు. ఓకే, దీంతో ఆగల. ఈయన మాట్లాడి దీన్ని చూసి వాళ్ళు విస్మయం ఉందిరి అనిస్తుంది. ఆయన మాటలు విస్మయం ఉందిరి అర్థమైందా మీకు? అంటే యేసయ్య, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్. ఏం డౌట్ తెలుసా? యేసయ్య 12 సంవత్సరాల మందిరంలో ఉన్నట్టు చూసాం. ఆ తర్వాత 30 సంవత్సరంలో పరిచర్యకి వచ్చాడు. మధ్యలో 18 సంవత్సరాలు ఏమయ్యాడు అని చాలా మందికి డౌట్ అడుగుతారు. చాలా మందికి డౌట్. ఏం చేస్తారని మీకు చెప్పాలా? అది ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? 49లో చెప్పాడు. చదవండి, 49లో చెప్పాడు. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి? నన్ను ఎందుకు మీరు వెతికారు? ముందుగా మరియ దగ్గర, యోసేపు దగ్గర మీరు ఎందుకు నన్ను వెతుకుతారు? ఎందుకు వెతకూడదని తర్వాత చెప్తున్నాడు. ఎందుకు నన్ను వెతుకుతున్నానని అడిగేసి ఎందుకు మీరు వెతకూడదని చెప్పేసి ఏం చెప్తున్నాడు? నా తండ్రి పనుల మీద నుండవలనని. నా తండ్రి అంటే ఐఎమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ అన్నాడు. ఇదే చెప్పాడు. నేను నా తండ్రి వ్యాపారంలో ఉన్నా. నా తండ్రి దేనికోసం నన్ను పంపించాడో ఆ పనిలో నన్నున్నా. నన్ను ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఏ వయసులో అడిగాడు? 12 ఏళ్ళలో. 12 ఏళ్ళు మనం ఏం చేసి ఉంటాం? 12 ఏళ్ళు మనం ఏం చేసి ఉంటాం? చెప్పరాని విషయాలు చేసి ఉంటాం కదా. ఏం చేయకూడదు జీవితంలో అది అన్నీ చేసి ఉంటాం మనం. మరి యేసయ్య ఏం చేశాడు? ఆలోచన చేయండి. డాక్టరేట్స్, ఆ రోజు డాక్టరేట్స్, ఫిలాసఫర్స్ వాళ్ళ మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని గురించి చర్చ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు, క్వశ్చన్లు అడుగుతున్నాడు. వాళ్ళు మాట్లాడి తిని వింటున్నాడు ఆయన. ఈయన అడిగే క్వశ్చన్లు చూసి, ఈయన మాట్లాడే మాటలు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? విస్మయం, అమేజ్డ్ అంట. అంటే ఆశ్చర్యపడిపోయారు. విస్మయం ఉందేనంటే మామూలు కాదు, ఆశ్చర్యపడిపోయారంట. సరే, ఇప్పుడు యేసయ్యకు ఆలోచన చేస్తే ఆ వయసు కాదు, ఆ వయసు కన్నా ఇంకా ముందే ఎంత ఆశ ఉండాలి, ఎంత అభిరుచి, ప్యాషన్ ఉండాలి కదా. ఎంత ఒక ఆవేదన కలిగి ఉండాలి, ఆకర్షణ కలిగి ఉండాలి. ఎంత ఒక తండ్రి వద్ద, అంటే యోసేపు మరియ కన్నా దేవునితో కనెక్ట్ అయిన దీంట్లో ఎంత విధేయులై ఉండాలి. ఇన్ని ఆయన ఉంది కాబట్టే సంవత్సరానికి ముందే మెచ్యూరిటీని చూపించాడు. దేవుని పట్ల ఆయనకు ఇవన్నీ ఉన్నాయి. ఏది? దేవుడు అంటే తల్లిదండ్రుల పైన ఆధారపడేది కాదు. నా నిజమైన జీవితం ఎవరి మీద ఆధారపడాలి? ఏ వయసులో? 13లో జరగాలి యాక్చువల్ మెచ్యూరిటీ. మరి యేసయ్య ఆయన జీవన విధానం ఎలా సెట్ చేసుకున్నాడంటే, ఆయన వచ్చిన ఉద్దేశమే ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చడం. అందుకని నేను ఏం చేశాడు? 13 అవ్వడానికి ముందే 12 సంవత్సరంలోనే, దానికి ముందు 11, 10, 9 ఆ వయసులో ఆయన ఎదిగిన ఆ విషయమును ఎక్కడ వ్యక్తపరుస్తున్నాడు? మందిరంలో బోధకుల మధ్యలో వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఆయనకి ఎంత జీల్ ఉండాలి, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత డిసైర్, ఎంత ఆశ ఉండాలి. అలాగే దీనికన్నా ఎక్కువ తండ్రి యొద్ద ఎంత విధేయత ఉంటే ఆయన ఈ పని చేస్తాడు. అది మాత్రం కాకుండా మరియ వచ్చి అడుగుతుంది, తల్లి వచ్చి అడుగుతుంది. మరియ ఏమని అడుగుతుంది? నువ్వు ఇలా చేస్తావని మేము ఎదురు చూడలా, నువ్వెందుకు మా మధ్య ఇలా నడుచుకున్నావు అని అడిగేటప్పుడు యేసయ్య కోపడ్డాడు. ఏం కోపడ్డాడు? నన్ను ఎవ్వరు మిమ్మల్ని వెతకమని చెప్పారు? నేను నా తండ్రి వ్యాపారంలో, నా తండ్రి చేసే పనిలో, నా తండ్రి నన్ను పంపించిన పనిలో నేను ఉంటానని మీరు తెలియదా? అంటే తండ్రి పంపించిన పని ఏంటని మరియ తెలుసా? తెలియదు. యోసేపుకి తెలుసా? అస్సలు తెలియదు. యేసయ్యకి మాత్రమే తెలుసు. ఈరోజు మన పిల్లలుగా ఉండి అలా పెరగలేదన్నా మనం ఏం చేయాలి? ఎందుకంటే యూదుల సంస్కృతి ప్రకారం 13 సంవత్సరంలో ఒక అబ్బాయి అయిపోతే వాళ్ళు ఏం అవుతున్నారు తెలుసా? బార్ మిట్స్వా అంటారు వాళ్ళ భాషలో. ఏమంటారు? బార్ మిట్స్వా. బార్ మిట్స్వా అంటే దాని ఏమర్థం అంటే 13 ఏండ్ల నుంచి ఇంకా వాళ్ళు తల్లిదండ్రులను ఆధారపడి దీన్ని వదిలేసి దేవుడు
దేవుని వాక్యం పైన ఆధారపడాలి. దానికి వీళ్ళు సిద్ధమయ్యారు అనేటప్పుడు యూదుల సంస్కృతిలో వాళ్ళకు బార్ మిట్సా అని ఒక పేరు. అది ఒక డిగ్రీ లాంటిది. బార్ మిట్స్వా అనేది. అది యూదుల సంస్కృతిలో 13 ఏండ్లో మగబిడ్డలను 12 ఏండ్లో ఆడపిల్లలను ఇస్తారు. మరి యేసయ్యకు ఎవరు ఇవ్వాల్సిన అవసరంలా, ఎందుకంటే ఆయన 8, 9, 10, 11 సంవత్సరంలో సిద్ధపడ్డాడు. అందుకే 12 సంవత్సరాలు కూర్చున్నాడు. 12 సంవత్సరాలు కూర్చుని అందరితో వ్యాఖ్యానం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి పంపించిన ఆ పనిలో ఆయన ఉన్నాడు. అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్. సో యేసయ్య కన్నా ఇంకో గొప్ప మాదిరి వేరే ఎవరు ఉండలేరు. సో అందుకని ఈరోజు మనం మన బిడ్డను, ఈరోజు మనం మన పిల్లలను ఏం చేస్తుండాలి? 3 కారణాల కోసం, వాళ్ళ మంచి కోసమే ఆ 3 కారణాలు. మొదటి కారణాలు ఏంటి? తల్లిదండ్రులకు పిల్లలు విధేయులేక ఉండడానికి మొదటి కారణం, వాళ్ళకి జీవితంలో అన్ని సక్రమంగా అన్ని బాగా కొనసాగుతాయి, జీవితం బాగుంటాయి. రెండో కారణం ఏంటి? ఈ భూమిలో దీర్ఘాయుసుమంతులుగా, అంటే చాలా ఎక్కువ వయసు వరకు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. మూడవది వచ్చేసి ఈ పిల్లలు ఆ ఏజ్ రాగానే, మగబిడ్డలు అయితే 13, ఆడపిల్లలు అయితే 12, ఆ ఏజ్ రాగానే తల్లిదండ్రుల పైన ఆధారపడి దీన్ని మానేసి తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలను దాని ముందుగానే దేవుని పైన, దేవుని మాట పైన విధేయులుగా ఉండడానికి వాళ్ళను సిద్ధపరచాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికే మహిమ కలుగును గాక.